సహధర్మచారిణి అన్నారు. పెళ్ళం అనలేదు మన వాళ్ళు. పెళ్ళం అంటే పళ్ళెంలాగా ఉపయోగించుకుంటే పెళ్ళం అవుతుంది. పళ్ళాన్ని ఉపయోగించుకున్నట్టు తినేసి అక్కడ పడేయడం. అందుకే పళ్ళం అంటే పళ్ళెంలాగా ఉపయోగించుకునే భర్తకి పళ్ళెంలాగా ఉపయోగపడితే అది పెళ్ళం. అలాగే భార్య అంటే భర్త యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ భర్త యొక్క భారం తగ్గించి తన భారంగా భావించి ఉంటే అది భార్య. నువ్వు ఎలా పోతే పోయావు, ఇంట్లోకి తెచ్చి పడేస్తావా లేదా అనేటటువంటిది పెళ్ళం. ఇక మిగిలింది పత్ని. పతిని అర్థం చేసుకుంటూ ప్రతి నిమిషము తాను వెంట ఉండి తాను బాధను అనుభవిస్తూ పతికి సుఖాన్ని అందించేటటువంటి పవిత్రమైనటువంటి స్థితిలో ఉండేది పత్ని. ఇక ధర్మపత్ని అంటే పెళ్ళం, భార్య, పత్ని, ధర్మపత్ని. ధర్మపత్ని అంటే ధర్మం కోసమే సహధర్మచారి అయి భర్తని ధర్మాచరణ కోసం కర్మాచరణగా మారి ప్రతి పనిలోనూ కూడా ధర్మాన్నే తాను అందిస్తూ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి తాను సహచరుగా జీవనం సాగిస్తే ఇది సహధర్మచారిణి. అయితే ఒకటి చెప్పండి సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా భర్త గురించి. అది మొగుడు, తర్వాత భర్త, తర్వాత పతి, తర్వాత సహధర్మచరుడు అని కూడా అంటారా సార్? కొత్తగా పెట్టుకోండి కృష్ణారెడ్డి. కొత్తగా పెట్టుకోవాల్సింది కాదు. మగాడికి ఎందుకు విలువలు లేవు? ఆడవాళ్ళకి ఒలువలు కాదు, ఒలువులు కాదు, మగవాడికి కూడా విలువలే. ఇప్పుడు ఆడవాళ్లే ఒలువులు వదిలేస్తుంటే ఇక విలువలు ఎక్కడుంటాయి? ఎంత ప్రాసతో చెప్తున్నారు. ప్రాస కాదు, ఆ పదాలను అక్కడ పెట్టి భాషను అందించినటువంటి భాష శిరస్సు ఉంచి నమస్కరించాలి. ఇది ప్రాస కాదు. భాషలో పక్కనే ఉంటాయి. పాప దానికి సున్నా చేరిస్తే పాపం. ఎక్కడుంది పాపం? కాబట్టి పాప పక్కన సున్నా వచ్చి చేరింది అనుకో. అందుకే ఆ మాయకే కదా కారణం ఈ సృష్టికి. ఏ మాయ? ఆ మహామాయ, జగజ్జనని మహామాయ. ఈ సృష్టికి కారణం ఆవిడే కదా. ఆ మాయే కారణం ఈ సృష్టికి, అమ్మాయే కారణం ఈ సృష్టికి. అమ్మాయి చుట్టూ తిప్పుకుంటది మొత్తం. అమ్మాయే కారణం ఈ బాధలన్నిటికీ. అంటే బాధలు అంటే నేను అనేది మేఘాలకి, వర్షించే మేఘాలను బాధలు అంటారు. అంటే ఈ సృష్టి అంతటికి కారణం మేఘాలే కదా. హిందీలో బాధలు అంటారు. ఈ సృష్టికి కారణం బాధలు. కాబట్టి ఈ సృష్టి అంతా యావత్తు కూడా ఆధారపడేది బాధల మీదే. బాధలు లేకపోతే మొక్కలే మొలవు. అలాగే ఈ సృష్టించేటటువంటిది ఎవరు? అమ్మాయే. ఈ బాధలన్నిటికీ కారణం అమ్మాయి చుట్టూ తిరగడం వల్లనే. అమ్మాయి చుట్టూ తిరగట్లేదు ప్రపంచం. దేని చుట్టూ తిరుగుతుంది? ఇంటికి వెళ్ళి భార్యతోటి హాజరు వేయించుకోవాల్సిందే. ఎవరైనా సరే, అది మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే రాజు అవనివ్వండి, చక్రవర్తి అవనివ్వండి, దేని చుట్టూ తిరుగుతున్నాడు? హోల్ వరల్డ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే అమ్మాయి చుట్టూనే. ఏమిటంటే ఆ మాయ. కాబట్టి ఆ మాయే కదా, అమ్మాయే కదా. ప్రాస కాదు ఇది, గుర్తుంచుకోండి. నేను మాట్లాడే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచమంతా కూడా ఒక్కదాని చుట్టే తిరుగుతుంది. ఇంకా దేని చుట్టూ తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ పుణ్యపురుషులందరూ స్త్రీ చుట్టూ, అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అమ్మాయి లేకపోతే ఈ లోకం ఉండదు అసలు. ఎందుకుంటుంది? దెర్ ఇస్ నో ఆపోజిట్ జెండర్. అందుకే అమ్మాయే అన్నిటికీ కారణం. ఆ మాయే ఈ సృష్టికి కారణం. అమ్మాయేగా ఈ సృష్టికి కారణం. ఆ మాయ అమ్మాయేగా ఈ సృష్టికి కారణం. ఇంతకు ముందు అమ్మాయి అంటే బ్లేమ్ చేశాను అనుకోండి. ఇప్పుడు అమ్మగా స్థానాన్ని ఇచ్చాను. ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేయాలి కదా. ఖచ్చితంగా మీరు చేయాలి కదా. ఆడవాళ్ళందరూ చేయండి. మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు. చెప్తున్నా. మొగుడు, భర్త, పతి, తర్వాత సహధర్మచరుడు. మొగుడు అంటే ఏం లేదు, మగతనాన్ని మాత్రమే చూపిస్తాడు, శారీరక మగతనాన్ని. మిగతా పనులన్నీ దాన్నే చూసుకోమంటాడు. అక్కడ వరకే వాడుకునేవాడు మగాడు. భర్త అంటే భార్యకి ఎలాంటి భారం పడకుండా భార్య యొక్క భారాన్ని కూడా తన భారంగా తీసుకుని భార్యని తేలికగా హాయిగా జీవింపజేసేవాడు భర్త. పత్ని అంటే తన యొక్క మనసుని అర్థం చేసుకుని ఈ రెండు శరీరాలు వేరు కాదు, ఒకటే మనసని, రెండు మనసులు కాదు, ఒకటే ఆత్మగా భావన చేసి తనలో ఉన్నటువంటి విషయాన్ని తాను ముందుగానే తెలుసుకుని ఆ విషయాన్ని తాను ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు వాడు పతి. ఏ గతి కూడా తనకి దుర్గతి కాకుండా ప్రతి దుర్గతిని సుగతిగా మార్చేటటువంటి వాడే పతి. ఇక మిగిలింది సహధర్మచరుడు. భార్య అంటే కేవలం భోగ వస్తువు కాదు, యోగ వస్తువని. భార్య యొక్క మర్మాంగం అంటే యోనిస్థానాన్ని అయోనిజగా మార్చుకుని, అంటే
అగ్నికుండం కింద మార్చుకుని హోమకుండం కింద మార్చుకుని ఆ హోమకుండంలో కామం అనేటటువంటి సహజంగా ఏర్పాటు చేసి, అంటే కృత్రిమంగా కాదు, వాడి గుణగణాలకి మెచ్చుకుని తన శరీరం తెలియకుండానే యజ్ఞవేదికగా మారిపోయి లోపల ఫైర్ అనేటటువంటి హోమం అగ్ని తనంతటి రగలాలి. ఆ కామం అనేటువంటి అగ్నిని సహజంగా రగిలించి, అంటే మనకి అగ్గిపొలగేస్తారు, అగ్గిపొలగేస్తే మంట అంటారు, కానీ మంట బూడిద చేస్తుంది, కానీ అగ్ని ఫలితాన్ని ఇస్తుంది. హోమంలో అగ్నిని ప్రజ్వలింపచేయాలి, అలాగే మంట పెట్టకూడదు, అగ్గిపుల్ల గీయకూడదు. హోమం చేసేటప్పుడు అగ్గిపుల్లతోటి వెలిగిస్తే అది మంట దహనం చేస్తుంది, కానీ అగ్ని వరాలు ఇస్తుంది, ఎన్నో ఫలితాలను ఇస్తుంది. అందుకే హోమం చేసేవాళ్ళు సరైనటువంటి వాళ్ళైతే అరణి ఉత్తరారణి అని ఉంటుంది. అరణి అంటే ఒక చెక్క ఉంటుంది కింద, ఆ చెక్కకి ఒక బెజ్జం ఉంటుంది, ఆ బెజ్జం ఉన్న తర్వాత ఉత్తరారణి అంటే ఒక పొల్లు ఉంటుంది ఇలాగా, అది ఇలా అంటుంటారు అని అక్కడ చిన్న పత్తి దూది పెడతారు. ఈ రెండింటి మధ్యన, రెండు కర్రల మధ్యన, రెండు కట్టెల మధ్యన సహజంగా లోపల ఉత్పన్నమయ్యేటటువంటి ఒక కామము, ఇక్కడ రెండు సహజమైనటువంటి ప్రాకృతికమైనటువంటి సహజసిద్ధమైనటువంటి రెండు చెక్కల మధ్యన రాపిడి జరుగుతుంది. కానీ అక్కడ కెమికల్ రియాక్షన్, అంటే రుద్దితే వచ్చినటువంటి యాక్షన్. ఒక స్త్రీ ఓ పురుషుడిని రుద్దితే వచ్చేటటువంటి యాక్షన్ ద్వారా పుట్టేటువంటి పిల్లలు దుస్సంతానం అవుతుంది. అది యజ్ఞ ఫలం కాదు. స్త్రీ నా యొక్క గుణగణాలను మెచ్చి తనకు తెలియకుండానే తనలో ఒక ప్రేమ భావం పొంగి, ఆ పొంగడం ద్వారా వచ్చేటువంటి ప్రేమతోటి ప్రేమ కలిసి ఒకటై ఆ అగ్నిలోంచి ప్రజ్వలింపజేసినటువంటి ఒక శక్తి ద్వారా ఈ యొక్క హవిస్సుని స్వీకరించేటువంటి యజ్ఞ వేదికగా హోమకుండంగా మారితే దాంట్లో పురుషుడు అందించేటటువంటి అవిస్సుగా తాను స్వీకరించి ఆ అవిస్సు యజ్ఞఫలమై సంతానం కలుగుతుంది. అదే రాముడు. మనం పుట్టాం, ఆయన పుట్టాడు, ఆయన పుట్టడంలో ఇలా పుట్టాడు. ఇది ఉపనిషత్తు వాక్యం. ఈ విధంగా స్త్రీ పురుషుల సంబంధం కలిగి ధర్మాచరణ కేవలం కాముక వస్తువు కాదు, శ్రీరాముక వస్తువు. రాముడికి జన్మనిచ్చేటటువంటిది స్త్రీ, అది యోనిస్థానం కాదు, నీకు జన్మనిచ్చే పుణ్యక్షేత్రం అనేటువంటి భావనతో స్త్రీని ముట్టుకునేటటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడే మహాపురుషుడు, అతడే సహధర్మచరుడు. పెళ్ళం ఎలా ఉంటుందో పళ్ళెం పట్టుకుని రెడీగా ఉంటుంది, నువ్వేం తెచ్చావని. మొగుడు ఎలా ఉంటాడంటే నువ్వు నాకేమిస్తావు, సాయంత్రం వేసరికి అంతే సంబంధం, తర్వాత వాడి పని వాడు చూసుకుంది. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. సంతానం ఎలాంటిది వస్తుంది? లోకం చెడిపోక ఏమవుతుంది? నేను చాలాసార్లు చెప్తున్నాను, లోకం చెడిపోతుంది అని చాలామంది వస్తారు. నేనంటాను చెడిపోతుంది అంటాను. చెడిపోతుంది, చెడిపోతుంది అంతే. కాబట్టి చెడు ఎలాగ పోతుంది రాబోయే రోజుల్లో చూద్దరు కానీ అంతా. మనం ఏం చేయక్కర్లా, చెడు ఎప్పుడు కూడా నిర్మూలించడానికి ఎవరో రావక్కర్లా, ప్రకృతి వాళ్ళే కొట్టుకు చేస్తారు. రాబోయే వితిన్ షార్ట్ పీరియడ్లో 6 yearsలో మొత్తం అందరూ కూడా దేశ జనాభా కాదు ప్రపంచ జనాభా తగ్గిపోతారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కెలామిటీస్ అన్ని. రేపు జపాన్లో మెగా ఎర్త్క్వేక్ వస్తుంది. ఎర్త్క్వేక్స్ చూసారు ఇప్పటి వరకు మీరు? ఎర్త్క్వేక్ అంటే 7 దాటితే చాలా బిగ్ ఎర్త్, రిక్టర్ స్కేల్ మీద 10 దాటేస్తాయి. అందుకే భాగ్యనగరం అవుతుంది అని చెప్పారు. అంటే ఎంత ఎత్తైనా కట్టుకోండి మీరు బిల్డింగ్లు, చిన్న భుజం మార్చుకుంటే భూమాత బరువు ఎక్కువై మన భాగ్యాలంతా కూడా ఒక్క సెకండ్లో తేలిపోతాయి, లెక్కలన్నీ కూడా. నేను చెప్పిన ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి, మీరు చూసుకోండి. కాస్త ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఇది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది నా వాక్ కాదు, హిమాలయ సిద్ధాశ్రమ వాక్, నాది మాత్రం కాదు. నేను ఒక మీడియం మాత్రం, ఈశ్వరం కాబట్టి జరుగుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రోజు నుంచే నా చక్క సహధర్మచారులుగా ఉండండి, సహధర్మచారిణులుగా ఉండండి. ఈ మధ్య నాకు ఒక అసైన్మెంట్ అప్పచెప్పారు. నేను ఈ మధ్యన తెల్లవారులు మెలుగుగా ఉంటున్నాను. ఎందుకు స్వామి? నేను ఫేస్బుక్ చూస్తాను, మొక్క పుస్తకం నీగోటం 2 చూస్తుంటాను. యూట్యూబ్ తెలుగు మాట్లాడుతున్నాను నేను. నువ్వు యూట్యూబ్ అని ఆంగ్లంలో చెప్పావు కదా. యూట్యూబ్ యూ అంటే నీవు, ట్యూబ్ అంటే గొట్టం, మొక్క పుస్తకం. దాంట్లో ముఖం కనపడేది చాలు, ఏ ముఖం కనపడుతుందో అర్థం కాదు. అన్ని ముఖాలు చూపిస్తారు, బహుముఖాలు చూపిస్తారు. అందుకే దానికి ముఖ పుస్తకం అని పెట్టారు. స్వామి మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఫాలో అవుతుంటారా? ఓన్లీ 1 month అంతేనా? 1 month నుంచి నేను స్టడీ చేసి దాంట్లో భారతీయతగా మారింది. భారతీయత భారం పెంచుతుందా? పెంచుతుందా? అలాగే
భారతీయులు వస్త్రాలను విడి చేస్తున్నారు. రాత్రిపూట నీకు అన్నీ కూడా అర్ధనగ్నంగానే మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా చాలా మటుకు దాంట్లో కనపడుతుంది. ఎందుకు నిద్రపోవడం లేదు? ఈ మధ్య నా నిద్ర యోగా అని కొత్త కాన్సెప్ట్ తయారు చేస్తున్నాను. దానికోసం స్టడీ చేస్తున్నాను. ప్రపంచంలో నిద్రపోయింది. ప్రపంచం నిద్రపోవలసింది నిద్రపోయింది ప్రపంచం నుంచి. ఎవరు నిద్రపోవట్లే రాత్రులు. ఎందుకంటే నిద్ర పోయింది కాబట్టి. నిద్రపుచ్చేశారు. నిద్ర ఇంకా రాదు ఎవరికి. రేపు రాబోయే రోజుల్లో ఒక్కరు కూడా నిద్రపోకుండా స్ట్రెస్కి గురవుతున్నారు. దాన్ని స్ట్రెస్ రిలేటెడ్ వ్యాధులు, అనేక రకాల వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. వాటి కోసం అలవాట్లు చేసుకున్నారు. అలా చేసుకున్నారు. తెలుగు పదాల్లో ఎంత స్వీట్నెస్. అలా వాటు అలలా వచ్చి పోతే అది అలవాటు. కానీ అలవాటు వ్యసనం అవుతుంది. అలవాటుగా ఉంటే పర్వాలేదు. అలా వచ్చి ఆ వాటు అలా కలలా ఉండి ఇలలో ఇలా వెళ్ళిపోతే అది అలవాటు. కానీ ఆ అలవాటు పదే నువ్వు చేస్తున్నావంటే అది వ్యసనం అవుతుంది. వ్యసనం నీలో ఆసనం వేసుకుంటుంది. ఆసనం వేసుకుని నీ జీవితాన్ని శాసనంగా మారుతుంది. ఆ శాసనంతో నేను నాశనం చేస్తుంది. కాబట్టి వ్యసనాల జోలికి పోకండి. దీంట్లో రేపు రాబోయే రోజుల్లో మోటివేషన్ క్లాసెస్ అని మొత్తం దేశం అంతా జరగబోతున్నాయి. దాంట్లో డీజీపీని దగ్గర రానివ్వకండి ఇంటికి అన్నాను. ఇంటికి డీజీపీని రానివ్వకండి, ఒంటికి డీజీపీని రానివ్వకండి. డీజీపీ అంటే డి ఫర్ డ్రగ్స్, జీ ఫర్ గంజా, పీ ఫర్ ఫోన్. కాబట్టి డీజీపీ ఇంటికి రాకూడదు, అదే డీజీపీ ఒంటికి రాకూడదు. ఈ రెండు చూసుకోవాల్సింది యువత భవిత మీదే. ప్రపంచ డిఎన్ఏలో భారత డిఎన్ఏ సగర్వంగా చెప్పుకోవచ్చు. మీలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. భారతీయ సనాతన సంప్రదాయ శక్తి, సాధన శక్తి ఉంది. ధనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ సాధనాన్ని పోగొట్టుకోకండి. ప్రతి ఒక్క భారతీయ భరతమాత ఉగ్గుపాలతో తన స్తన్యాన్ని వేద వాంగ్మయంతో మీకు అందించినటువంటిది. వేద వాంగ్మయం కలిగినటువంటి బిడ్డలు మీరు అందరూ. మీలో అపారమైన జ్ఞాన సంపత్తి ఉంది. విశ్వంలో ఎక్కడా లేదు. అలాంటి జ్ఞానం భారతీయులకు మాత్రమే సొంతమై ఉంది. భారతేన ఇది భారతాహ. భా అంటే తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానము. ఆ జ్ఞానం అనేటటువంటి ఉగ్గుపాలతో నా తల్లి భారతి పెంచినటువంటి శరీరం ఇది. నీది అందరిది. మీ అందరిలోనూ ఆ తల్లి రక్తమే ఉంది. కాబట్టి ఓ భారతీయుడా, భారత యువత భవిత మీదే. ప్రపంచ దేశాలు 195 రిజిస్టర్ అయి ఉంటాయి. 195 దేశాల్లో 63 దేశాలకు ప్రతినిధులుగా మనం ఉన్నాం. మన భారతీయ రక్తం అనేక పెద్ద కంపెనీల్లో కానీ, దేశాలను వెళ్ళేటటువంటి ప్రెసిడెంట్లు కానీ, ప్రధానులు కానీ మనవాళ్ళు ఉన్నారు. రేపు ప్రపంచం అందరూ కూడా భారతీయ సంతతిని ఆహ్వానిస్తాయి. పరిపాలించండి. కాబట్టి వాళ్ళు దోచుకున్నదంతా తిరిగి ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నారు. ఈరోజే మనం విన్నాం, ఏదో 100 టన్నులో 8 టన్నులో బంగారం బ్రిటిష్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది ఈరోజు మన దేశానికి చేరింది. అంటే జీడిపి మనది పెరుగుతుంది. కాబట్టి గతంలో వెళ్ళిపోయిన బంగారం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఈరోజు తెచ్చుకున్నాం. ఇది మన దేశానికి గర్వకారణం. ఈ విధంగా ప్రపంచంలో మన ఆడవాళ్ళ తాళిబొట్టు కనుక మనం రిజర్వ్ బ్యాంకులో పెడితే ఇప్పుడు డాలర్కి 85 రూపాయలు కదా, అప్పుడు $1 $85 వస్తాయి. అంత బంగారం మన దేశంలో ఉంది. ఇది మన సంతతి. మన ఆడవాళ్ళ ఆచారంలో ఉన్నటువంటి పుస్తుల తాడుని కనుక మనం బంగారంగా రిజిస్టర్ చేస్తే ప్రపంచ దేశాల్లో సుసంపన్నమైనటువంటి దేశం, అందరిలో అగ్రగామిగా నిలిచేటటువంటి దేశంగా మారిపోతుంది. కానీ మన వాళ్ళు ఒప్పుకోరు. ఇది బంగారం కింద చూడరు, శతమానం కింద చూస్తారు. దీన్ని ధార్మికమైనటువంటి కార్యంగా చూస్తారు, ధనంగా చూడరు. ఇది పవిత్రమైనటువంటి భారతదేశం. భౌగోళిక కాదు, యోగానికి విలువిచ్చేటటువంటి నా తల్లి భారతి. నా ప్రతి స్త్రీ భరత నారి ఒక తల్లిగా మారాలి, భరత మాతగా మారాలి, భారతీయ సనాతన సాంప్రదాయానికి వారసులుగా మారాలి. ఆ వారసుల్ని రసంగా మార్చి నీరసం కాకుండా చూడాలి భవితని. నీ రసం నీరసం కాకూడదు. నీ రసం నీకు లేకపోతే వచ్చేది నీరసం. కాబట్టి నీ రసం భారత వారసం. కాబట్టి ప్రతి భారతీయ స్త్రీ కూడా భరతమాత లాంటి వేద వాంగ్మయాన్ని వారసత్వ సంపదగా అందించి యువతని, వారికి భవితని అందించాల్సిన బాధ్యత ప్రతి స్త్రీ మూర్తి మీద ఉంది, ప్రతి భారత మాత మీద ఉంది.